చిరంజీవి గారు, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ చేస్తున్నది చాలా తప్పుడు పనులు చేసే మీరా మాట్లాడుతున్నారు నిప్పు లాంటి నా పవన్ గురించి. అయ్యా, మీ తమ్ముడు మీకు నిప్పైతే మా జలగన్న మాకు దేవుడు సొమ్మును తొప్పేసి దేవుడు లడ్డూను అపవిత్రం చేసిన రాక్షసుడు మీ సైకో రెడ్డి. ఇదిగో ఇంద్రసేనారెడ్డి, ఎక్కువ మాట్లాడుతున్నావు. నేను మీ తమ్ముడు గురించి అడుగుతుంటే నువ్వు మా జగ్లక్కును తిడుతున్నావు. తిట్టడం కాదు, మీ సైకో బ్యాచ్ ఒక్కొక్కటి రఫాడిచ్చేస్తాయా అనుకున్నారు. ఇదేమైనా సినిమా అనుకున్నారా మీ అన్నదమ్ములు? ఇది రాజకీయం. ఇక్కడ మీ ఆటలు సాగవు అని మనవి చేస్తున్నా. అబ్బోతు చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో? రఫాడిచ్చేస్తాయా అనుకున్నావు. నువ్వే కాదు, మేము కూడా రప్పా ఆడిస్తాం. మా జలగన్నను తిడతావా? రికార్డ్స్ లో నీ పేరు ఎక్కిస్తాం. కాంబాబు, రికార్డ్స్ లో పేరు ఎక్కడం కాదు, నా పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి. మా జగ్లకు పేరు మీద కూడా రికార్డ్స్ చాలానే ఉన్నాయి. ఆ అవినీతి రికార్డ్స్ గురించి తెలుగు రాష్ట్ర ప్రజలకే కాదు, యావత్ ప్రపంచానికి తెలుసు సుకన్య బాబు. మధ్యలో మా సుక్కు పేరుందుకు అని గంటాపదంగా ప్రశ్నిస్తున్నా. ఇదిగా నీ గంట అరగంట వేషాలు నా దగ్గర చూపించావనుకో నీ జంక్షన్ జామ్ అయిపోతుంది ఊరుకురావు. ఇదిగో ఠాగూర్, నువ్వు సైలెంట్ గా సినిమాలు చేసుకో. మా జలగన్న గురించి నీకు అస్సలు తెలియదు. ఆఫ్టర్ ఆల్ సినిమా వాడివి. అసలు నువ్వెవరు, నీ గొప్పతనం ఏంటి అని ప్రశ్నిస్తున్నా. నేను ఎవర్రా? స్వయం కృషితో ఎదిగి చంటబ్బాయిగా అందరి మనసులు దోచి విజేతగా అభిమానుల గుండెల్లో ఖైదీగా నిలిచి కొదవ సింహంగా మీలాంటి స్టోర్టుపురం దొంగల్ని తుక్కు రాగొట్టి బుటా బేసిగా కష్టజీవులకు అండగా ఉంటూ మీలాంటి సైకోగాళ్ల పాలిట ఠాగూర్గా అభిమానించే వాళ్లకు అన్నయ్యగా ఆంధ్ర తెలంగాణ ప్రజలకు అందరివాడిగా నీరాజనాలు అందుకుంటూ మగ ధీరను కన్నా మగ మహారాజురా. చాలా ఇంకా వివరంగా చెప్పాలా? అవసరం లేదు, ఇది సరిపోతుంది. కానీ నీకు మా పాలిటిక్స్ గురించి లోతుగా తెలియదు. అందరి బాత్రూంలలో కమోడ్స్ ఉంటాయి, కానీ మా సైకో బాత్రూంలలో గొడ్డళ్ళు ఉంటాయని హెచ్చరిస్తా ఉన్నా. గల్లీ పాలిటిక్స్ నుండి ఢిల్లీ పాలిటిక్స్ వరకు చూసి తట్టుకున్న గుండెరా ఇది. వాటితో పోలిస్తే మీ పాలిటిక్స్ ఎంత? చిటికెన వేలి మీద వెంట్రుకంత పీక అవతల పడేస్తా. నువ్వు ఎన్నైనా చెప్పు, నీ తమ్ముడు కళ్యాణ్ మాత్రం అదుపులో పెట్టుకో. మీ వాడు మా జగ్లకు నిద్ర లేకుండా చేస్తున్నాడు. అన్యాయం చేసిన వాళ్ళ అంతు చూడడమే మా కర్తవ్యం. ఈ విషయంలో నా తమ్ముడు కళ్యాణ్ నాకన్నా 10 అడుగులు ముందుండి మీలాంటి వాళ్ళను చెడుగుడు ఆయేస్తాడు. రైతుల గురించి మాట్లాడకుండా కల్తీ లడ్డు గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు అని మనవి చేస్తున్నా. రైతుల రక్తాన్ని పీల్చిన రాబందులు రా మీరా మాట్లాడేది. గంజాయి బ్యాచ్ కి కొమ్ము కాసే మీలాంటి వాళ్ళను ఏం చేసినా పాపం లేదు. మేమింతే, మా రాజకీయం ఇలాగే ఉంటుంది. మేము అధికారంలోకి రాగానే ఒక్కొక్కడిని రప్పాడిస్తాం. ఈ సైకో బ్యాచ్ ఒక్కొక్కరిని తాట తీసి చెప్పులు కుట్టించుకుంటాం మా అన్నదమ్ములు అందరం. ఇదిగో నీ డైలాగులకి, నీ తమ్ముడు పవన్ డైలాగులకి మా వాళ్ళు నవ్వుకుంటున్నారు. అసలు ఏంటి నీ ధైర్యం అని ప్రశ్నిస్తున్నా. పవనేరా నా ధైర్యం? ఎంత కాలితే అంత వెలుగుతాడు. తను అనుకున్నది సాధించే వరకు రగులుతూనే ఉంటాడు. పోరాడే వయసు నుంచి పోరాటం పవన్ లైఫ్ స్టైల్ రా. ఆ నవ్వే వాళ్ళకి చెప్పు, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుందని. చల్ మా సాధుల సుక్కు బాబు చలే కడిచే సైకో నాయ్.